ప్రియమైన 10వ తరగతి విద్యార్థిని విద్యార్థులకు హృదయపూర్వక శుభాకాంక్షలతో మీరు ఇష్టపడి కష్టపడి బాగా పరీక్షలు రాయాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ 10వ తరగతి మీ జీవితానికే టర్నింగ్ పాయింట్. ఇష్టాన్ని చూపించు చదువులో కష్టాలు పోతాయి భవిష్యత్తులో. కాలాన్ని గోడకు వేలాడదీస్తే అది క్యాలెండర్. అదే కాలాన్ని నువ్వు సక్రమంగా వినియోగించుకుంటే నువ్వు ఒక అలెగ్జాండర్. కష్టే ఫలి, బద్ధకానికి కారాదు బలి. అక్షరాన్ని ప్రేమించేవాడు ధన్యుడు, వాడు ఆరాధింపబడతాడు. అక్షరాన్ని కలిగినవాడు సంపన్నుడు, వాడు రేపటి వెలుగై ప్రకాశిస్తాడు. బాగా చదివే విద్యార్థులు ర్యాంకులు సాధిస్తారు. బాగా నేర్చుకునే విద్యార్థులు ప్రపంచాన్ని గెలుస్తారు. ఓపిక ఉన్నంత వరకు కాదు, ఊపిరి ఉన్నంత వరకు చదవాలి. సత్తువ ఉన్నంత వరకు కాదు, నెత్తురు ఉన్నంత వరకు చదవాలి. అలుపొచ్చే వరకు కాదు, గెలుపొచ్చే వరకు చదవాలి. అపజయంతో కుంగిపోకు, విజయంతో పొంగిపోకు. కావాలంటే లక్కు, పఠించాలి బుక్కు. పెట్టుకోకపోతే గోల్, జీవితమే గగ్గోల్. బంగారం కావాలంటే భవిష్యత్తు, చెయ్యాలి ఎవరికి వాళ్లే కసరత్తు. గెలుపును పట్టుకున్నవాడు గొప్పవాడు కాదు, ఓటమిని తట్టుకున్నవాడే గొప్పవాడు. చదువే జ్ఞానం, చదువే ధైర్యం, చదువే లక్ష్యం, చదువే మన గమ్యం. కష్టాలనైనా కన్నీటినైనా కడతీర్చేది చదువేరా. చదవాలిరా ఎన్ని ఆటంకాలొచ్చినా, చదువు లేకపోతే నీ బ్రతుకు పెద్ద సున్నా. శిలలాంటి బతుకుల్ని శిల్పంగా మార్చేదే విద్య. మనిషిని భగవంతుణ్ణి భాగ్యవంతుణ్ణి చేసేదే విద్య. మై డియర్ 10th క్లాస్ స్టూడెంట్స్, ఫ్యూచర్ ఈజ్ బ్రైట్. ఆల్ ద బెస్ట్. ఎగ్జామ్ రాసేసిన తర్వాత ఇంటికి వచ్చి క్వశ్చన్ పేపర్ అంతా మళ్ళీ క్రాస్ చెక్ చేసి దీనికి 2 మార్కులు, దీనికి 1/2 మార్కు, దీనికి 4 మార్కులు అని లెక్క వేసుకున్న తర్వాత 94 వచ్చాయి అనుకోండి, దానికి 1 మార్కు కూడా తగ్గకూడదు. ఎక్కువేమీ అక్కర్లేదు. అసలు ఎగ్జామ్స్ లో ఆన్సర్స్ రాస్తే ఎలా ఉండాలో తెలుసా? ఆ పేపర్ కరెక్ట్ చేసే ఇవాల్యుయేటర్ కి మా అమ్మాయి మా అబ్బాయి ఇలా రాస్తే బాగుంటుంది అనిపించాలి. మనం రాసిన ఆన్సర్స్, ఆ హ్యాండ్ రైటింగ్ చూస్తే ఎలా అనిపించాలంటే, వీడికి ఎవరికో ఈ సబ్జెక్ట్ అంటే చాలా ఇష్టం అలా ఉంది, ఈ స్టూడెంట్ ఎవరికో లైఫ్ లో చాలా పెద్ద పెద్ద గోల్స్ ఉన్నట్టున్నాయే అనిపించాలి. ఆ సబ్జెక్ట్ టీచరే ఆ పేపర్ ఇవాల్యుయేట్ చేస్తాడు కాబట్టి ప్రపంచంలో ఏ టీచర్ కైనా సరే ఆ సబ్జెక్ట్ అంటే వాళ్ళ మాలిన ప్రేమ ఉంటుంది. అదే సబ్జెక్ట్ ని మీరు మంచి కంటెంట్ తో, మంచి హ్యాండ్ రైటింగ్ తో రాస్తే ఏమనిపిస్తుందంటే, ఓహో నా ఫేవరెట్ సబ్జెక్టే ఈ స్టూడెంట్ కూడా ఫేవరెట్ సబ్జెక్ట్ లా ఉందే అనిపిస్తుంది. ఫైనలీ మార్కులేని జోబుల నుంచి ఇచ్చే డబ్బులు కాదు కదా. ప్రపంచంలో టీచర్స్ అంతా చాలా కైండ్ హార్టెడ్ ఉంటారు కాబట్టి మంచి కంటెంట్ తో, చక్కటి దస్తూరితో 1 మార్క్ ఏంటి 6 మార్కు కూడా తగ్గకుండా ఆన్సర్స్ ని ప్రజెంట్ చేయండి. విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. మీరు ఏదైనా సాధించాలంటే ధైర్యం, ఆత్మవిశ్వాసం మీలో ఉండాలి. సక్సెస్ కిదే ఒకే ఫార్ములా. అండ్ టైమ్ ఈస్ వెరీ ప్రీషియస్. గడిసిపోయిన రోజులు ఎట్టి పరిస్థితుల్లోనూ తిరిగి రాదు. అందుకే బాగా చదవండి. మీరు ఏమనుకున్నారో అది సాధించండి, వదలొద్దు.